నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జానకి మీ ఇంటి తెలుగమ్మాయి. 11 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాను అని చెప్పి సంకల్పం అయితే తీసుకున్నాననమాట. ఇది తీసుకున్న తర్వాత నుంచి నాకు టెన్షన్స్ లేవు, భయాలు లేవు. అలాగే పాజిటివ్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. డిసిప్లిన్ పెరిగింది. మనసుకు ప్రశాంతత ఉంది. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నా కోరిక నెరవేరింది పక్కన పెడితే ఇవన్నీ నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీ. నేను ఈ వీడియోలో ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏంటి అనేది మాత్రమే మీకు ఇక్కడ చెప్తానండి. మీరు ఇదే విధంగా చేయాలి అయితే నేను చెప్పను. మీరు పూజ చేసుకోవాలనుకుంటే మీరు ఎన్ని రోజులు సంకల్పం తీసుకుంటున్నారో ముందు అది డిసైడ్ అవ్వండి. 11 రోజులు చేస్తారా, లేదంటే 21 రోజుల మండల దీక్ష 41 రోజు చేస్తారా అనేది. ఆడవాళ్ళకైతే 11 రోజులు 21 రోజులు ఓకే. కానీ మీరు మండల దీక్ష 41 రోజులు చేస్తానంటే ఒక్కసారి ఆలోచించి తీసుకోండి అనమాట నిర్ణయం అనేది. ఆ తర్వాత ఒక మంగళవారం కానీ శనివారం కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట పూజని. నేనైతే మంగళవారం అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అయితే మాత్రం 5కి పూజ అయితే స్టార్ట్ చేస్తాను నేను. 5కి పూజ స్టార్ట్ అయితే మార్నింగే 6:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది నాది పూజ. ఈవినింగ్ అయితేనేమో 6కి స్టార్ట్ చేస్తాను. 6కి స్టార్ట్ చేస్తే 7 కల్లా పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక ప్రసాదాల విషయానికొస్తే టైం ఉంటే ఏదో ఒకటి వండి పెడతానండి. స్వీట్ కానీ ఏదైనా. టైం లేదు అంటే మాత్రం బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, పంచదార కానీ, ఫ్రూట్స్ కానీ పెడుతూ ఉంటాననమాట. అమ్మ ఎప్పుడూ ఒకే ఒక్క మాట అంటూ ఉంటారు. భక్తి లేకుండా పంచభక్ష పరమాణాలు వండి పెట్టినా వేస్టే. నువ్వు భక్తితోటి ఒక పండు కానీ, పంచదార కానీ, బెల్లం ముక్క కానీ పెడితే అదే పంచభక్ష పరమాణాలతోటి సమానం అని చెప్పి ఆ మాట నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటానన్నమాట. టైం ఉంటే వండి పెడతాను, లేదంటే లేదు. ఒక పూట ఇలా పంచదార పెట్టినా కూడా ఈ రెండో పూట మాత్రం ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా నేనే వండి పెడతానన్నమాట. స్వామివారికి గారెలన్నా, అప్పాలన్నా, అలాగే ఫ్రూట్స్ అన్నా, అరటిపండ్లు అంటే చాలా ఇష్టమంట. నేను ఈ మధ్య తెలుసుకున్నానన్నమాట ఈ పూజ చేస్తున్నప్పటి నుంచి. ఇక సంకల్పం అనేది మీరు దీపారాధన చేసిన వెంటనే చెప్పుకోవాలన్నమాట మీ కోరికని. స్వామి ఈ కోరిక నెరవేరడానికి నేను ఈ పూజ చేసుకుంటున్నాను అని చెప్పి. ఈ విధంగా 11 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం అయితే పూర్తయిపోయిందండి. 11వ రోజు మాత్రం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం గుడికి కూడా వెళ్ళానన్నమాట. మా ఊర్లోనే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ హనుమాన్ చాలీసా అనేది మరొక్కసారి పారాయణం చేసి ఇంటికి వచ్చానన్నమాట. ఈ విధంగా నేను 11 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మధ్యలో వాయిస్ చేంజ్ అవుతూ వచ్చింది కదా నాది, ఎందుకంటే కొంచెం జలుబు చేసిందనమాట. ఈ వీడియో కూడా ఎప్పుడో పెట్టాల్సిందే, కాకపోతే టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి అనమాట. నేను క్లారిఫై చేస్తాను నాకు తెలిస్తే. లేదంటే మాత్రం ఖచ్చితంగా పూజారిని కానీ మీకు తెలిసిన పెద్దవాళ్ళని కానీ ఒకసారి కనుక్కోండి. ఎక్కడైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.